నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితి ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో సోమవారం నాడు రోజంతా బలమైన గాలులు వీచాయని, గంటకు 50 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో గాలులు వీచాయని ఆయన ధృవీకరించారు. ఈ వేగవంతమైన గాలుల కారణంగా ముఖ్యంగా ఎడారి ప్రాంతాలు మరియు బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత తగ్గుదల ఏర్పడిందని చెప్పేసి, ఎడారి మరియు బహిరంగ ప్రదేశాలలో 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీయడంతో దుమ్ము తుఫాను రావడం వల్ల దృశ్యమానత తగ్గిపోయిందని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క వాతావరణం మనం చూసుకుంటే ఉపరితల అల్పపీడన వ్యవస్థ ప్రభావం వల్ల ఇటువంటి వాతావరణ పరిస్థితులు సంభవించాయని చెప్పి ఆయన వివరించారు. అయితే రాబోయే రోజుల్లో గాలి వేగం కొద్దిగా తగ్గుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ దక్షిణ గాలులు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలతో పాటు దుమ్ము తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు సరాయత్ సీజన్ కు విలక్షణమైనవని చెప్పేసి ఆయన తెలిపారు. ఇది ఆకస్మికంగా మరియు కొన్నిసార్లు తీవ్రమైన వాతావరణ మార్పులతో గుర్తించబడిన పరివర్తన కాలం అని ఆయన వెల్లడించారు. ఈ దశ ఈ నెల చివరి వరకు కొనసాగవచ్చాయని తెలిపారు. కాబట్టి కువైట్ లో ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు మాస్కులు తప్పకుండా ధరించనన్నా, లేకపోతే గాని ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగ కార్మికులు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఎవరైతే బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.